అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి రోజున శక్తి స్వరూపిణిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అలంకరిస్తారు. త్రిపుర త్రయంలో ప్రథమ శక్తి స్వరూపిణి ఈ దేవత. ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలు అందుకుంటుంది. ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్మాతే ఈ బాలా త్రిపుర సుందరీదేవి. త్రిపురాంతకం అనబడే ఒక శైవ క్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు. బాలా త్రిపుర సుందరీదేవి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క భార్య అని అర్థం. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఆ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షరమాలను ధరించిన ఆ దేవిని ఆరాధించడం వల్ల మానసిక బాధలను తొలగించుకోవచ్చు. అలాగే నిత్య సంతోషాన్ని పొందవచ్చు. బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో అలాగే లలితా సహస్రనామంలో కూడా మనకి కనిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసుడు తన పుత్రులతో కలిసి దేవతలను, మానవులను అలానే ఋషులను హింసించేవాడు. 3 లోకాలలోనూ విధ్వంసం సృష్టించడంతో దేవతలకు రాజైన ఇంద్రుడు రాజ్యాన్ని పోలిన రాజ్యాన్ని సృష్టించి బండాసురుడు దాన్ని పాలించడం ప్రారంభించాడు. అంతేకాదు బండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గంపై దాడి చేసి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో భయపడిన ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఈ సమస్యకు పరిష్కారాన్ని అడగగా, అయితే శ్రీ మహావిష్ణువు ఒక్క మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని శ్రీ మహావిష్ణువు సమాధానమిచ్చారు. దేవతలు ఆది పరాశక్తిని పరిపరి విధాలుగా పూజించి ప్రార్థన చేయగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి అవతారంలో కనిపించింది. బండాసురుణ్ణి సంహరిస్తానని దేవతలకు అభయమిచ్చింది. లలితాదేవి బండాసుర సంహారానికి వెళ్ళగా బండాసురుడు తన 30 మంది కుమారులను యుద్ధానికి పంపించాడు. అప్పుడు పరాశక్తి తన కనుబొమ్మ మధ్య నుండి తన అంశతో ఒక బాలదేవుని సృష్టించి బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది. ఆ పరాశక్తి బాలాదేవికి తమ కవచాన్ని, అంతేకాకుండా బాలదేవికి కావలసిన కొన్ని ఆయుధాలను ఇచ్చి ఆమెను యుద్ధానికి పంపించింది ఆ జగన్మాత. అప్పుడు ఆ బాలా త్రిపుర సుందరీదేవి దివ్యమైన రథాన్ని ఎక్కి యుద్ధ భూమిని చేరుకుంది. ఆ రథం పేరు కన్యక అనే రథం. హంసలు లాగుతున్నటువంటి ఆ రథం మీద ఉన్న ఆ బాలా త్రిపుర సుందరీదేవి సూర్యుని వలె ఆమె ముఖం ప్రతిబింబించగా కోపంతో ఎర్రటి ముఖంతో వచ్చిన ఆమెను చూసి రాక్షసులు భయపడగా 9 సంవత్సరాలు గల చిన్న పిల్లల వెళ్లి బండాసురుని కుమారులైనటువంటి 30 మందిని ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది. ఇంద్రాది దేవతలను కూడా భయపెట్టినటువంటి ఆ రాక్షస కుమారులను మట్టు పెట్టడం చూసి దేవతలంతా కూడా జై జై నాదాలతో పూల వర్షాన్ని కురిపించారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు ఈ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. త్రిపుర సుందరి దేవి అంటే మనలో ఉన్న 3 పురములకు అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తూ బాలగా ఈ అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 పురములోనే తిరుగుతూ ఉంటాము. అటువంటి ఈ తల్లి కేవలం మనలోనే ఉంది. చూసారు కదండి, ఈ వీడియోలో మనం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.